టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టీం కు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. డల్లాస్ వేదికగా యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ టీం చిత్తుగా ఓడిపోయింది. అఫ్కోర్స్ మ్యాచ్ అయితే క్లోజ్ గా వెళ్ళింది, బట్ సూపర్ ఓవర్ లో మాత్రం యుఎస్ఏ టీం కంప్లీట్లీ పాకిస్తాన్ టీం ని డామినేట్ చేశారు. యాక్చువల్ గా టీ20 వరల్డ్ కప్ లో ఇది యుఎస్ఏ టీం కి రెండో మ్యాచ్ అయితే పాకిస్తాన్ టీం కు తమ ఫస్ట్ మ్యాచ్. దీంతో పాకిస్తాన్ టీం పసికోనని యుఎస్ఏ మీద మ్యాచ్ గెలిచి ఘనంగా టోర్నీని స్టార్ట్ చేద్దామనుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ మన టీమిండియాతో. సో మ్యాచ్ కోసం మంచి ప్రిపరేషన్ కోసం ఈ మ్యాచ్ లో గెలవాలని గట్టిగా చూశారు. కానీ యుఎస్ఏ టీం పాకిస్తాన్ టీం ఫీజులు ఎగరగొట్టేసింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పాకిస్తాన్ టీంను బాల్తో కొట్టించేశారు. మెయిన్లీ మ్యాచ్ చాలా అంటే చాలా క్లోజ్ గా వెళ్ళింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం 159 రన్స్ కొడితే సెకండ్ బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ టీం కూడా సేమ్ అదే స్కోర్ కొట్టింది. అండ్ దెన్ సూపర్ ఓవర్ లో చూసుకుంటే అమెరికా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 18 పరుగులు చేశారు. కానీ చేసింగ్ లో పాకిస్తాన్ వాళ్ళు ఈ టార్గెట్ ని అందుకోలేకపోయారు. 13 పరుగులు మాత్రమే చేశారు. దీంతో యుఎస్ఏ వాళ్ళు ఈ సూపర్ ఓవర్ లో 5 పరుగులు దాటితో గెలిచి మ్యాచ్ ను సొంతం చేసుకున్నారు. సో ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చప్పగా సాగుతుంది, అప్సెట్స్ ఏమి రావట్లేదని చెప్పి అందరూ బెంగ పెట్టుకున్నారు. కానీ అమెరికా టీం మాత్రం నిద్రపోతున్న క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ ఒక్కసారిగా పైకి లేపింది. బాబు టీ20 వరల్డ్ కప్ వంక చూడండి, అప్సెట్ స్టార్ట్ అయ్యాయని చెప్పి గట్టిగా మెసేజ్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు యుఎస్ఏ టీం పాకిస్తాన్ ని బీట్ చేయడం వల్ల అమెరికాలో కూడా క్రికెట్ చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ టీం అంత చిన్న టీం ఏమీ కాదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం టీ20 వరల్డ్ కప్స్ లో ఆ టీం రన్నర్ అప్స్. బట్ అలాంటి టీం ఏడాది తమ ఫస్ట్ మ్యాచ్లో యుఎస్ఏ చేతిలో ఓడిపోయారు. సో నిజంగా ఇలా జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు. మెయిన్లీ పాకిస్తాన్ వాళ్ళు అమెరికా యొక్క స్క్వాడ్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోల్ చేశారు. ఇది అమెరికా టీంలో లేదు, ఇండియా బి టీంలో ఉందంటూ చాలా మంది కామెంట్ చేశారు. ఎందుకంటే అమెరికా స్క్వాడ్ లో చాలా మంది ఇండియన్ ఆరిజిన్ కలిగిన ప్లేయర్స్ ఉండడమే దీనికి రీజన్. సో దొరికిందే సందు కదని చెప్పి పాకిస్తాన్ ఫ్యాన్స్ యుఎస్ఏ టీం మీద నోరు పారేసుకున్నారు. కానీ రివర్స్ లో ఇప్పుడు వాళ్ళకే గట్టి షాక్ తగిలింది. ఇండియాతో మ్యాచ్ పక్కన పెడితే వాళ్ళు ఇండియా బీగా పిలిచిన యుఎస్ఏ మీద కూడా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఇంక మన టీమిండియా మీద ఏం గెలుస్తారు? సో ఈ మ్యాచ్ లో విక్టరీ ద్వారా యుఎస్ఏ టీం అయితే పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరికీ గట్టిగా వేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ విక్టరీ ద్వారా అమెరికా టీం తమ సూపర్ రేట్ అవకాశాలను చాలా పెంచుకున్నారు. వాళ్ళు వరల్డ్ కప్ ఆడిన 2 మ్యాచ్లో కూడా గెలిచేశారు. అండ్ మన గ్రూప్ కు సంబంధించిన టేబుల్లో టాప్ ప్లేస్ కు వెళ్ళిపోయారు. వాళ్ళు కనుక ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే కళ్ళు మూసుకుని సూపర్ రేట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. కానీ పాకిస్తాన్ టీం మాత్రం అలా కాదు. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా టీమిండియా మీద గెలవాలి. ఒకవేళ టీమిండియా మీద కూడా ఓడిపోయారంటే ఇంకా తట్టపట్ట చదువుకుని పాకిస్తాన్కి వెళ్ళిపోవడమే. ఎందుకంటే తర్వాత వాళ్ళకి సూపర్ ఎయిట్కి వెళ్ళే రూట్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు, పక్క టీమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఈ పరాజయం అయితే డెఫినెట్లీ పాకిస్తాన్ టీంని ఫ్యూచర్లో గట్టిగా హర్ట్ చేయబోతుంది. ఎస్పెషల్లీ ఇండియాతో మ్యాచ్కి ముందు ఇలా ఓడిపోవడం ఇప్పుడు వాళ్ళ మీద చాలా ప్రెజర్ పెంచేస్తుంది. ఖచ్చితంగా మనతో ఆడే మ్యాచ్లో గెలవాలనే ప్రెజర్తో బరిలోకి దిగుతారు. ఇన్వే మ్యాచ్ విషయానికి వస్తే ఒక క్రేజీ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. యుఎస్ఏ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ ఫీల్డింగ్ అదిరిపోయింది. నిజంగా టాప్ మ్యాచ్ లో పెట్టారు. ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో రిజ్వాన్ వికెట్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు స్లిప్స్ లో స్టీవెన్ టైలర్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టాడు. సో తన రైట్ సైడ్ డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ అయితే ఫర్ షూర్ ఇప్పటివరకు ఈ సీజన్ లో ది బెస్ట్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకున్న పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా సెట్ కాలేకపోయారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయారు. రిజ్వాన్ అవుట్ అయిన తర్వాత ఉస్మాన్ ఖాన్ మరియు ఫకర్ జమాన్ ఇద్దరు కూడా చిన్న స్కోర్స్ కొట్టి అవుట్ అయ్యారు. సో యుఎస్ఏ బౌలర్స్ అయితే పవర్ ప్లేలో నిజంగా అద్భుతమైన బౌలింగ్ చేశారు. రన్స్ ఇవ్వకుండా కట్టడి చేయడంతో పాటు వికెట్స్ కూడా తీశారు. మెయిన్లీ ద మ్యాన్ సుభాష్ నెట్టర్వాకర్. అసలు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కి అతను బౌలింగ్ ఆడేందుకు ముచ్చెమటలు పట్టేశాయి. మెయిన్లీ బాబర్ ఆజం చూసుకుంటే ఒక టెస్ట్ బ్యాట్స్మెన్ లా మారిపోయాడు. ఒకనొక టైంలో 30 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. సో లిటరలీ పవర్ ప్లేలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కి క్లూ లేకుండా పోయింది. వాళ్ళు ఏకంగా 3 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగారు. అయితే తర్వాత చూసుకుంటే బాబర్ ఆజం మరియు షాదాబ్ ఖాన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఎస్పెషల్లీ షాదాబ్ ఇన్నింగ్స్ గా కిక్ తీసుకొచ్చాడు. 25 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. మెయిన్లీ జాస్దీప్ సింగ్ వేసిన ఒక ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. అండ్ అక్కడి నుండి మొమెంటం కొంతవరకు చేంజ్ అయ్యింది. అలాగే బాబర్ ఆజం కూడా ఫస్ట్ లో జిడ్డాడినప్పటికీ ఆ తర్వాత మెల్లగా కోలుకున్నాడు. ఆ తర్వాత 4లు మరియు 6లు కొట్టాడు. సో ఇద్దరు కలిసి అయితే 4వ వికెట్ కి 48 బంతుల్లోనే 72 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల పాకిస్తాన్ టీం కొంతవరకు స్ట్రాంగ్ పొజిషన్ లోకి వెళ్ళింది. బట్ అగైన్ మళ్ళీ యుఎస్ఏ బౌలర్స్ కంబ్యాక్ చేశారు. చివరిలో అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ నొస్తోస్ కెంజీ ఒక ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అలాగే తర్వాత క్రీజ్ లో ఉన్నంతసేపు కష్టపడి బ్యాటింగ్ చేసిన బాబర్ ఆజం కూడా 43 బంతులు 44 పరుగులు చేసి జాస్దీప్ సింగ్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో 3 ఓవర్స్ లో కోలుకున్న తర్వాత పాకిస్తాన్ టీం ఆ తర్వాత మళ్ళీ వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. అయితే చివరిలో ఇఫ్తిఖర్ మరియు షాయిన్ అఫ్రిది మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. మెయిల్ అఫ్రిది 16 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ టీం స్కోర్ 159 పరుగుల వరకు వెళ్ళగలిగింది. సో ఇదైతే ఖచ్చితంగా ఒక పార్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ మరీ బ్యాటింగ్ అంత టఫ్ గా లేదు. కొన్ని బాల్స్ టర్న్ అండ్ స్వింగ్ అయినప్పటికీ షాదాబ్ ఖాన్ లాంటి బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ బాబర్ ఆజం చూసుకుంటే మాత్రం ప్యూర్ టెస్ట్ నాక్ ఆడాడు. అసలు పాకిస్తాన్ టీం స్కోర్ 180 దాటలేదంటే దానికి మెయిన్ రీజన్ బాబర్ ఆజం బ్యాటింగే. అఫ్కోర్స్ స్టార్టింగ్ లో వికెట్స్ పడ్డాయి కాబట్టి అతను స్లోగా ఆడవలసి వచ్చిందని చెప్పి కొంతమంది అనొచ్చు. బట్ స్టిల్ ఇన్నింగ్స్ 102 స్ట్రైక్ రేట్ తో ఫినిష్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు.
కనీసం మాత్రం చివరి వరకు క్రీజులో ఉంటే 50 బంతులు 70 పరుగులు చేసిన పాకిస్తాన్ టీం పరిస్థితి వేరేలా ఉండేది. ఈయన మనమైతే క్రెడిట్ యూఎస్ఏ బౌలర్స్కి ఇవ్వాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ కంటే ఫీల్డింగ్ అబ్సల్యూట్లీ టాప్ నచ్. 1-2 చోట్ల మిస్ ఫీల్డ్స్ తప్పిస్తే మిగతా అన్ని చోట్ల కూడా అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. అండ్ వాళ్ళ బౌలర్స్ చూసుకున్న కలిసికట్టుగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నస్తోస్ 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ నెట్ వాకర్ చూసుకున్న 4 ఓవర్స్లో 18 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇద్దరు బౌలింగ్ దెబ్బకి పాకిస్తాన్ టీం కుదేలైపోయింది. అండ్ వీళ్ళతో పాటు అలీ ఖాన్ కూడా 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ హర్మీత్ సింగ్ కూడా వికెట్ తీయలేకపోయినప్పటికీ 4 ఓవర్స్లో 34 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో నలుగురు మెయిన్ బౌలర్స్ ఆల్మోస్ట్ బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశారు. దీనివల్ల పాకిస్తాన్ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే ఓల్డ్ నెంబర్ 1 బౌలర్ అని చెప్పుకునే షాహిన్ అఫ్రీదిను యూఎస్ఏ ఓపెనర్స్ చెత్తకొట్టి పాడేశారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ మోనాంక్ పటేల్ మడత పెట్టేశాడని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ అయిన బోత్ తమీర్ మరియు షాహిన్ అఫ్రీది ఇద్దరిని చాలా కాన్ఫిడెంట్గా ఫేస్ చేశాడు. సో ఒక ఎండ్లో స్టీవెన్ టేలర్ స్ట్రగుల్ అయినప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం మోనాంక్ పటేల్ నిజంగా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. దీనివల్ల పాపులర్ అమెరికా టీంకి ఒక వికెట్ కోల్పోయినప్పటికీ 44 పరుగులు వచ్చాయి. ఈవెన్ తర్వాత చూసుకున్న అమెరికా టీం ఎక్కడ కూడా చేతిలో వెనకబడినట్టు కనిపించలేదు. 16 బంతుల్లో 12 పరుగులు చేసిన స్టీవెన్ టేలర్ అవుట్ అయిపోయిన తర్వాత ఆండ్రూ గ్రూస్ వచ్చి ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. అతను తన కెప్టెన్తో కలిసి 48 బంతుల్లో 68 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అండ్ ఈ క్రమంలో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ కూడా ఫినిష్ చేశాడు. సో అతనైతే ఓవరాల్గా 38 బంతులు 50 పరుగులు చేసి ఈ మ్యాచ్లో యూఎస్ఏ టీం విజయంలో కీ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పవర్ఫుల్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ను కొత్త బాల్తో సీ ఆఫ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బట్ ఎనివే 26 బంతులు 35 పరుగులు చేసిన ఆండ్రీస్ హ్యారీస్ రఫ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత మోనాంక్ పటేల్ చూసుకున్న వెంటనే అమీర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. దీంతో యూఎస్ఏ టీం కాస్త ఒత్తిడిలోకి వెళ్ళింది. అయితే చివరిలో లాస్ట్ మ్యాచ్ హీరో ఆరన్ జోన్స్ మరోసారి మెరిశాడు. 26 బంతులు 36 పరుగులు చేశాడు. మెయిన్గా చేజింగ్ ఈక్వేషన్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ వెళ్ళిపోకుండా ఇంపార్టెంట్ టైమ్స్లో బౌండరీస్ కొట్టాడు. అయితే అది రెండులో చూసుకుంటే మాత్రం నితీష్ కుమార్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 14 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో లాస్ట్ ఓవర్లో యూఎస్ఏ టీం టార్గెట్ 15 పరుగులుగా మారిపోయింది. అంటే వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే 6 బంతుల్లో 15 పరుగులు చేయాలి. అండ్ బౌలర్ చూసుకుంటే హరీస్ రాఫ్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో పాకిస్తాన్ టీం ఈజీగా గెలుస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రన్ మెషిన్ హరీస్ రాఫ్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ 3 బాల్స్కి 3 పరుగులు మాత్రం ఇచ్చినప్పటికీ తర్వాత 3 బాల్స్ మాత్రం పిండం పెట్టేశాడు. 3 బంతుల్లో 12 పరుగులు డిఫెండ్ చేసుకోవాల్సినప్పుడు ఒక 6 and 4 ఇచ్చాడు. అలాగే మధ్యలో ఒక సింగిల్ కూడా వచ్చింది. దీంతో ఈ మ్యాచ్ టైగా ఫినిష్ అయింది. సో లాస్ట్ ఓవర్ 4వ బంతికి అయితే ఆరన్ జాన్ 6 కొట్టి అమెరికా ఆశలో సజీవంగా ఉంచాడు. ఆ లాస్ట్ బాల్కి 5 పరుగులు అవసరమైనప్పుడు నితీష్ కుమార్ సెన్సేషనల్ వేలో ఒక 4 కొట్టి మ్యాచ్ను టైగా ముగించాడు. ఇక సూపర్ ఓవర్లో చూసుకుంటే పాకిస్తాన్ టీంకు మహమ్మద్ అమీర్ బౌలింగ్ చేశాడు. అండ్ అతనైతే ఫస్ట్ బాల్కి 4 ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నెక్స్ట్ 2 బాల్స్లో 3 రన్స్ మాత్రం ఇచ్చాడు. వాటి తర్వాత చూసుకుంటే ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 7 రన్స్ పోయాయి. మెయిన్లీ 3 బాల్స్ వైడ్ బాల్స్ వేశాడు. అండ్ 3 బాల్స్కి ఎక్స్ట్రా రన్స్ కూడా వచ్చాయి. మిస్ ఫీల్డ్స్ చేయడమో లేకపోతే ఓవర్ త్రోస్ వేయడమో చేశారు. అలాగే మధ్యలో 5వ బంతికి ఒక మంచి 2D కూడా వచ్చింది. సో అమెరికా టీం సూపర్ ఓవర్లో కొట్టింది ఒక 4 మాత్రమే. బట్ వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఏకంగా 18 రన్స్ వచ్చాయి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు 7 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. మెయిన్లీ వాళ్ళ ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉంది. యూఎస్ఏ బ్యాట్స్మెన్ ఈజీగా వికెట్స్ మధ్య రన్స్ పరిగెట్టేసేవారు. ఇక చేజింగ్లో చూసుకున్న పాకిస్తాన్ టీం ఫస్ట్ 2 బాల్స్కి 5 పరుగులు చేయగలిగారు. వాటి తర్వాత షోబాస్ అద్భుతమైన కంబ్యాక్ చేశాడు. 3వ బంతికి ఇఫ్తిఖర్ అహ్మద్ అవుట్ చేశాడు. అలాగే తర్వాత బ్యాట్ లక్ కొద్ది ఒక బౌండరీ లెగ్ బేస్ రూపంలో పోయినప్పటికీ స్టిల్ లాస్ట్ 2 బాల్స్కి మళ్ళీ కంబ్యాక్ చేశాడు. సో పాకిస్తాన్ టీం కూడా సూపర్ ఓవర్లో ఎక్స్ట్రాస్ రూపంలో ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా 7 ఎక్స్ట్రా రన్స్ వచ్చాయి. కానీ యూఎస్ఏ బ్యాట్స్మెన్ లాగా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ వికెట్ల మధ్య పరిగెత్తలేకపోయారు. అలాగే యూఎస్ఏ బౌలర్స్ ఫీల్డింగ్ చూసుకుని అద్భుతంగా చేశారు. అండ్ ఈ డిఫరెన్స్ వల్ల పాకిస్తాన్ టీం ఈ సూపర్ ఓవర్లో 5 పరుగులు దాడితో ఓడిపోయింది. బట్ ఏమో యాక్చువల్గా పాకిస్తాన్ టీం సూపర్ ఓవర్ వరకు తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ రాకపోదును. వాళ్ళు చివరిలో దారుణంగా ఫీల్డింగ్ చేశారు. అలాగే హరీస్ రాఫ్ 3 బంతుల్లో 12 పరుగులు కూడా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. సో వాళ్ళ బౌలర్స్లో మహమ్మద్ అమీర్ మరియు నసీం షా వీళ్ళిద్దరు మాత్రమే మంచిగా బౌలింగ్ చేశారు. మహమ్మద్ అమీర్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే నసీం షా కూడా 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం చాలా వరకు రన్స్కి వెళ్లారు. ఎస్పెషల్ హరీస్ రాఫ్ 37 రన్స్ ఇచ్చాడు. అలాగే షాహిన్ అఫ్రీది చూసుకున్న వికెట్ ఏమి తీయకుండా 33 రన్స్ ఇచ్చాడు. సో పాకిస్తాన్ బౌలర్స్ బౌలింగ్ సరిగ్గా పర్లేదు. అలాగే వాళ్ళ ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉంది. చాలా చోట్ల బౌండరీస్ని మిస్ చేశారు. ఇన్ఫాక్ట్ 4 లేని చోట కూడా 4లు ఇచ్చారు. అలాగే రన్అట్స్ చేయలేకపోయారు, క్యాచ్లు తీసుకోలేకపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ 3 కూడా డిజాస్ట్రస్. కానీ అదర్ అండ్ యూఎస్ఏ టీం చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ 3 కూడా అదిరిపోయాయి. అలాగే వాళ్ళకి లక్ కూడా కొంతవరకు కలిసి వచ్చింది. సో మొత్తం మీద హోమ్ కంట్రీగా బరిలోకి దిగిన అమెరికా టీం అయితే పాకిస్తాన్ టీంకు షాక్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కనుక సూపర్ 8 వరకు రాగలిగితే ఖచ్చితంగా అమెరికాలో క్రికెట్కు క్రేజ్ అనేది చాలా పెరిగిపోతుంది. సో నిజంగా ఎక్కడెక్కడ ఉన్న ప్లేయర్స్ను అలాగే పార్ట్ టైం క్రికెటర్స్ను తీసుకొచ్చి ఒక టీంను ఫామ్ చేసిన అమెరికా టీం ఇప్పుడు పెద్ద పెద్ద టీమ్స్కు షాక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ రీసెంట్గానే వరల్డ్ కప్ స్టార్ట్ కాకుండా బంగ్లాదేశ్ను కూడా ఓడించారు వాళ్ళు. సో యూఎస్ఏ టీం కనుక ఇలానే తమ ఫామ్ను కొనసాగిస్తే మిగతా టీమ్స్కు ఖచ్చితంగా డేంజర్ వెల్సే. చూడాలి మరి వాళ్ళు సూపర్ 8 వరకు రాగలుగుతారో లేదా అనేది.